ధర్మపురి అరవింద్ గారు బీజేపీ పార్టీని సర్వనాశనం చేయాలంటే ధర్మపురి అరవింద్ గారు ఒక్కరు చాలు, వేరేటోళ్ళు అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఖతం చేయాలన్నా, ఆ పార్టీలు నామరూపాల్లో కూడా చేయాలన్నా కేసీఆర్ ఏదో స్కెచ్ గీయాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ఏదో సభలు పెట్టాల్సిన అవసరం లేదు, గ్రౌండ్ లో హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులందరూ తిరగాల్సిన అవసరమే లేదు. వాళ్ళనే కొంచెం టైం ఇచ్చి వదిలేస్తే వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని వెళ్ళిపోతారు అనేది క్లారిటీ ఇక్కడ అర్థమవుతుంది. మీకు నిజం తెలవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, బీజేపీ పార్టీ బద్నాం పార్టీ. బీజేపీ పార్టీ చాలా వరకు చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రజలు చనిపోతా ఉన్నా కూడా పట్టించుకొని ఓ బద్మాష్ పార్టీ. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఈరోజు నేటిజన్లు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఇదే. బీజేపీ పార్టీ వల్ల ఈరోజు ఏం ఒరిగిందంటే, ఈరోజు ధర్మపురి అరవిందే చెప్తారు మా బీజేపీ పార్టీ చెప్పుకోవడం తప్ప దేని పనికిరాదని చెప్పేసి ఆయనే తేల్చి చెప్పేసిండు. అందుకు నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక్కడుంటే సరిపోతుంది. అందులో బీజేపీ పార్టీని ఖతం చేయాలంటే అరవింద్ లాంటి ఒక్కడుంటే ఆయన ఒక్కడుంటే సరిపోతుంది. పార్టీ మొత్తం ఊసిపటాకిగా పడాపంచులు అయిపోతుంది. అందులో నిన్న మాట్లాడిన ముచ్చటేందో తెలుసా, ధర్మపురి అరవింద్ గారు నిన్న TV9 రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. మా పార్టీలో అంతో కొంత 3 చోట్ల మాత్రమే బలంగా ఉందని చెప్పిండు. అందులోనూ మా ముఖాలు చూసి ఓటేయమంటే ఎవడు ఓటేయడు, జస్ట్ నరేంద్ర మోడీ గారు ముఖాలు చూస్తేనే ఓటేస్తున్నారు మాకు అనుకుంటూ మాట్లాడిన ముచ్చట్టు కూడా మీకు వినిపిస్తా. ఒకసారి ఈ మాటను మీరే వినుకోండి, ఏమంటారు ఒకసారి మీరే వినండి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను రజనీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ బలంగా ఎక్కడ ఉంది రాష్ట్రంలో? బలంగా ఉన్న 2-3 చోట్లలో నా ప్రాంతం ఉంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను రజనీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ బలంగా ఎక్కడ ఉంది? ఇదొకటంటే మీకు ఇంకోటి చూపెడతా. మీరు ఇందాక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలంట. నేనంటా 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మీరు ఇందాక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలంట. నేనంటా 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీసీ నినాదం తీసుకొని వెళ్ళింది. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలే, ఎందుకంటే నెంబర్ ఎక్కువ రాలేదు కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు అనుకోవాలి. సో బీసీ నినాదం తెలంగాణలో ఫెయిల్ అయింది. బీసీ నినాదం కోసం యాక్సెప్ట్ చేయలేదు అసలు పార్టీ క్యాండిడేట్లే లేదండి. క్యాండిడేట్లు ఉండి వేరే అన్ని అట్మాస్ఫియర్ బ్రహ్మాండంగా ఉంటే అప్పుడు నినాదం నాకపోతాను, దూరం పోలే. సో నినాదం పర్సనలీ నేను కాస్ట్ బేస్డ్ చీఫ్ మినిస్టర్ ఉండాలా, ఈ కాస్ట్ నుంచే ఉండాలా, ఆ కాస్ట్ ఉండాలా, క్యాండిడేట్ ఆ కాస్ట్ నుంచి ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. whoever will administer well, he should be as chief minister. whoever will win the election should be as the candidate. Caste comes second. నేనంటా మీరు ఇందాక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలి. అయితే ఈ పగోనికి కూడా ఇంత గోస రాకూడదు. ఎవరైనా సొంత పార్టీలోనే మేము ఎక్కడైనా గట్టిగా కంటెస్ట్ చేయాలంటే మా పార్టీలోనే మా పార్టీ క్యాండిడేట్సే లేరు, మేము ఎట్లా అధికారంలోకి వస్తాం? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెద్ద చిక్కెట్లు ఏర్పడింది తెలుసా. ఆయన ఏదో ఆశపడి నేను తెలంగాణ మీద సవారీ చేయాలి, నేను బెంగాల్లో గెలిచా అని మంచి ఊపుతోటి వచ్చిన అన్నమాట వీడికి. కానీ బీజేపీ మీద అంతో కొంత ప్రజలకు ఉండే, అరే బీజేపీ ఇప్పుడు కాకుండా రాబోయే తరాలకైనా బీజేపీ వస్తుందేమో అని ఒక ఆశ ఉండే, నరేంద్ర మోడీ రావాలి మన గడ్డ మీద కూడా అని వాళ్ళకు ఉండే. అయితే ఈ బండి సంజయ్ కొడుకు ఎక్కడ ఈ కొడుకు దిద్దిన కాపురంలో ఇరికినప్పటి నుంచి బీజేపీ పార్టీ మొత్తం కల్లాస్ అయిపోయింది. క్లీన్ బోల్డ్ వికెట్ క్లీన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు చెప్పేది ఏంది, మా పార్టీలో క్యాండిడేట్సే చక్కగలేరు, నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మొత్తం జల్లెడబట్టి క్యాండిడేట్స్ నిలబెట్టినా కూడా ఏ ఒక్కరు కూడా నిలబడే స్థాయిలో లేరు. ఇప్పుడు అంటే ఊపందుకుంది తెలంగాణలో బీజేపీ పైన తెలంగాణ ఊపందుకుంది. అందులోనూ ధర్మపురి అరవింద్ గారు చెప్పేది ఏంటంటే మా పార్టీ క్యాండిడేట్సే బలంగా లేరు అంటాడు. ఆయనే మా పార్టీ క్యాండిడేట్స్ బలంగా లేడు, అసలు ఏం చేయాలి మేము అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అంతే ఇక అయిపోయింది, ఇక పార్టీ పలే అయిపోయింది. అసలు అంటారు కదా, వెతుకున్నా కూడా ఇసుక కంకర కూడా దొరకదు అని చెప్పినట్టు బీజేపీ పార్టీ ఇక నాశనం చేయాలి, అది ఆగమైపోవాలంటే ఎవరు అవసరం లేదు, బీజేపీ వాళ్ళంతటా వాళ్ళే ఖతం అయిపోతారు. దాంట్లో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ కావాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకైతే.